హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. CMA చివరి సంవత్సరం శిక్షణ కోసం విజయవాడలోని ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఒకరోజు మధ్యాహ్నం క్లాసు ముగించుకొని వస్తుంటే మొదటిసారిగా సాహితీని చూశాను. ఇంతకు ముందు ఎన్నడూ లేని అనుభూతి కలిగింది. ఆమె ఎంతో కాలం నుంచి తెలిసిన ఆప్తురాలిలా అనిపించింది. తను నా జూనియర్ అని తెలిసింది. అప్పటి నుంచి రోజు తన కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనుసరిస్తూ ఉండేవాడిని. స్నేహితులంతా నీ మనసులోని మాట చెప్పమని ప్రోత్సహించేవారు. కానీ తెలియని బిడియం, ఎందుకిలా వెంటపడుతున్నావని, ఎక్కడ నిలదీస్తుందోననే భయంతో నా ఇష్టాన్ని చెప్పలేకపోయాను. పరీక్షలు పాస్ అయిన తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులను అడగాలని ఆ క్షణంలోనే గట్టిగా నిర్ణయించుకున్నా. కష్టపడి చదివి పరీక్షలు పాస్ అయి మద్రాస్ స్టాండర్డ్ చార్టర్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాను. ఇదంతా జరగడానికి 2 ఏళ్ళు పట్టినా తనను మర్చిపోలేదు. ఉద్యోగంలో చేరిన 2 నెలల తర్వాత తనను వెతుక్కుంటూ విజయవాడ వెళ్ళాను. తను హైదరాబాదులో ఉంటుందని తెలిసి వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో సహోద్యోగి మల్లీశ్వరి పరిచయమైంది. మాటల సందర్భంలో మల్లీశ్వరి సాహితీతో కలిసి చదువుకుందని తెలిసింది. నా ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఆమె నుంచి చిరునామా తీసుకొని వెంటనే ఉద్యోగానికి 2 రోజులు సెలవు పెట్టి తన కోసం వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలా పరిచయం చేసుకోవాలి, తన తల్లిదండ్రులను పెళ్లికి ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూనే చిక్కడపల్లిలోని వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను. తలుపు తీసిన పెద్దాయనకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. సాహితీతో కలిసి చదువుకున్నానని చెప్పాను. ఆ తర్వాత మెల్లగా సాహితీని ప్రేమించానని, నాతో పెళ్లికి అంగీకరించమని వేడుకున్నాను. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాహితీ వాళ్ళ అమ్మగారిని పిలిచి ఇద్దరూ బాధపడటం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. అమ్మ, ప్రేమించడం తప్పైతే నన్ను క్షమించండి. నా మనసులో మాట చెప్పాను కానీ మిమ్మల్ని బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు అన్నాను. వాళ్ళు అతి కష్టం మీద తమాయించుకొని సాహితీ ఇక లేదయ్యా అన్నారు. నాకంతా అయోమయంగా ఉండి నోట మాట రాక అలా చూస్తూ ఉండిపోయా. సాహితీ విజయవాడలో ఉన్నప్పుడే ఒక అబ్బాయిని ప్రేమించింది. అతడు కాదనడంతో ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అన్నారు. నాకు కన్నీరాగలేదు. ఇక అక్కడ ఉండలేక వెంటనే బయలుదేరాను. ఆమె జ్ఞాపకాల్లోంచి బయటపడటం అసాధ్యమనిపించింది. 4 ఏళ్ళు చెన్నైలో ఉద్యోగం చేసినా ఆమెను మర్చిపోలేకపోయాను. తాగుడికి అలవాటు పడ్డాను. నా పరిస్థితిని చూసి బాధపడ్డ మిత్రులు ఎంతో ప్రయత్నించి చెన్నై నుంచి నన్ను ఖతర్ పంపారు. ఇకనైనా సాహితీని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించమని చెప్పారు. మర్చిపోవడానికి తను సంఘటన కాదు, మధుర జ్ఞాపకం. ఆమె ఆలోచనలే నా ప్రాణం, వాటితోనే నా ప్రయాణం. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.